ఇక్కడ రాసుకున్నాడా పులకేసి 23వ పులకేసి వడివేలు నటించిండు, 24వ పులకేసి మల్లిగాడు. అంత జోకర్ వీడు. మల్లన్న బ్లాక్మెయిల్ పై మరువని పోట్లు. మల్లన్న బ్లాక్మెయిలర్ ఏం రాసుకున్నాడు? మల్లన్న గుండెపై మరువని పోట్లు. నువ్వు ఏం చేసినావు చెప్పురా జర. ఇంత ఎచ్చల పాస్తానం ఎందుకురా నీకు? ఎచ్చల పాసు నువ్వు చేసిన పోరాటం ఏమున్నాయి చెప్పురా జర. నువ్వు చేసిన పోరాటం వల్ల వీళ్ళకి ఇద్దరికి వాళ్ళ జీవితాలు మారిపోయినావు, ఈ కులం జీవితం మారిపోయింది అనేది ఒక్కటి చెప్పురా. ఇప్పుడు నేను ఇక్కడ వార్తలు చదువుతానరా. ఈ వార్తల విశ్లేషణ ఓకే, ప్రభుత్వం మీద కొన్ని అంశాల మీద మేము డిమాండ్ చేస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం, ప్రజలకు నిజాలు చెప్తున్నాం, అంతే కదా. ఇది వృత్తిలో భాగంగా మనం చేసుకుంటాం. దీన్ని పోరాటం అనాలి. ఇక ఇది పోరాటమా? ఇది ఫీల్డ్కు పోయి ఒక్కనాడన్నా కొట్లాడినవా? ఫీల్డ్లో నిల్చొని ఒక్కనాడన్నా కొట్లాడినా? నీ ఎమ్మెల్సీ సీటు కోసం పాదయాత్ర చేతివి, మమ్మల్ని మభ్య పెడితేవి ప్రజల కోసం పోరాటం అని. ఊరిని అమ్మ పెద్ద పెద్ద మాట అన్నారు నాయన. ఎవడు వీడు రాసినోడు సబేటర్? అరే సబేటర్ ఎవర్రా? చెప్పులు తీసుకొచ్చి మెడలెత్త గాడిది. మరి వాడు రాసుకున్నాడా నువ్వు రాసినావు చెప్పాలి. మల్లన్న పోరాటం సమాజాన్ని మేల్కొల్పే పుస్తకం. సమాజాన్ని పుస్తకం మీద అని వస్తాంది. బ్లాక్మెయిల్ గాడిది, జీవితాలు ఆడోళ్ళ జీవితాలు ఆగం చేసిన గాడిది, కళ్ళు కాంపౌండ్ దగ్గర పైసలు వసూలు చేసిన గాడిది, పాల ప్యాకెట్ల దగ్గర పైసలు వసూలు చేసిన గాడిది, సావుల మీద పైసలు వసూలు చేసిన గాడిది, మల్లన్న సాగరు భూబాధితుల మీద మీ వీడియోలు తీస్తానని రూపాయి తీసుకున్న గాడిది. ఇది పోరాటమా? ఏడున్నర నీ పోరాటం? బొచ్చుగా రాజకీయాల్లో పోటీ చేయడం పోరాటం ఎట్లా అవుతుంది రా గాడిది? ఏదైనా సామాజిక వర్గం కోసమో ఏదైనా ఇష్యూ మీదనో కొట్లాడితే పోరాటం అవుతుంది. వార్తలు చదువుకుంటే పోరాటం అంటే గాడిది. అంటే ఇప్పుడు TV9లో ఉన్న వాళ్ళందరూ పోరాటం చేసినట్టేనా? NTVలో ఉన్న వాళ్ళందరూ పోరాటం చేసినట్టేనా? వాళ్ళకి జీతాలు వస్తలేవా? వాళ్ళు బాగుపడతలేరా? వాళ్ళ వృత్తిలో భాగంగా చేస్తాను. ఇక చలో మేము తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ అని ఒక సంస్థ పెట్టినాం. ఆ సంస్థ ద్వారా మేము బయటికి పోయి ప్రజల తరఫున కొట్లాడినప్పుడు మాకు కొట్లాట అవుతుంది. నువ్వు తీన్మార్ మల్లన్న, నా గొల్లిగాని మల్లన్న అని పెట్టినావు కదా, దాని తరఫున ఒక్క పోరాటం అన్న చేసినావరా విధవా? ఒక్క పోరాటం అన్న చేసినావరా విధవా? సమాజాన్ని ప్రభావితం చేసిన సాహసవీరుడు అనేకన్నా న్యాయం. సాహసవీరుడు సాగర కన్య అని పెట్టుకొని నువ్వు హీరో ఇంకొక హీరోయిన్ ఎత్తుకొని డాన్స్ చేయరు. రంగా రంగా శృంగారంగా రారా సారంగా అని పాటలు పాడుకుంటే డాన్స్ వేయరు ఇద్దరు కాదు. సాహస వీరుడు సాగర కన్య. పని చేద్దాం రా. బ్లాక్మెయిల్ వీరుడు బ్లాక్మెయిల్ కన్య అని ఒకటి పెడదాం. పెట్టి ఇద్దరు కలిసి డాన్స్లు వేయరు. ఇక వామ్ము సాహస వీరుడు ఆట, మేల్కొల్పే పుస్తకం ఆట. ఇవన్నీ రేవంత్ రెడ్డి ఏం కావాలి చెప్పరా జరా. ఇంకా నయం భారతదేశానికి సాహస వీరుడు అని రాసుకోలే అంటే పెన్ను పేపర్ దొరికిందని ఏది పడితే అది రాసుకుంటావా? ఇక అరే నువ్వు ఏం చేస్తున్నావురా? విచిత్రమైన నవ్వుతుంది. అరే వీరుడు ఎక్కడన్నా కాళ్ళు మొక్తాడా? నువ్వే చెప్పు. వీరుడు ఎక్కడన్నా కాళ్ళు మొక్తాడా? మొన్న ఎక్కడికి పోయి కాళ్ళు మొక్కింది తెలుసా వీడు? ఈయన మన కోదండరామ్ దగ్గరికి పోయిండు, చాలా కప్పిండు, కాళ్ళ మీద పడ్డాడు. అది లేదురా ఇంటే ఉన్నది ఇటువంటి అన్ని తీసి దాచిపెడతారా నేను? ఎందుకంటే నీ భాగవతం నువ్వు బానిసవా వీరునివా అనేది ఇక్కడే తెలుస్తుంది. నువ్వు బానిసవా వీరునివా ఇవో ఇప్పుడు తెలవాలరా. అప్పుడేమన్నావు కోదండరాము, ఇప్పుడేమన్నావు తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు పోరాట యోధునివి కదా. పోరాటం అమోఘమైన పోరాటమే అనేది. చలో ఆ వీరుడు సాహస వీరుడు సాగర కన్య. చలో కాలుమొక్కు కాదు కాలుమొక్కు. చదువు చెప్పిన సార్ కాళ్ళు మొక్కడం అంటే వేరు. కానీ వీడు ఏం చేసిండు? ఇదే కోదండరాముని బ్లాక్మెయిల్ చేసిండు. కోదండరామ్ కేసీఆర్ కమ్ముడు పోయిందని చెప్పిండు. ఈయన కోదండరాము ఎమ్మెల్సీలో పోటీ చేసినప్పుడు కోదండరాము కేసీఆర్ కమ్ముడు పోయిండా అని చెప్పిండు. ఈరోజు ఏం చేసిండు? అయ్యా ఇక దిక్కు లేదు, మీ అందరిని బ్లాక్మెయిల్ చేసినా కానీ ఇక మీరే దిక్కు, మీరు ఓట్లు వేయకపోతే నేను చచ్చిపోతా. ఈ 70-80 కేసులు నా మీద ఉండే, బ్లాక్మెయిలింగ్ కేసులు 78 ఉండే.
నేను చచ్చిపోతా. కాబట్టి ఈసారి నా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది ఆయన కోదండరామరెడ్డి, జర నన్ను కాపాడాలి నువ్వు అని పోయిండు. కాళ్ళు మొక్కిండు. మొక్కు గాడిద మొక్కు తొందరగా మొక్కరా. ఈడు సాహస వీరుడు. ఇది సమాజాన్ని మేల్కొల్పే పుస్తకాలు అనే బానిస లక్షణాలు అద్భుతంగా ఉన్నాయి ఈ దగ్గర. వీడట సమాజాన్ని మేల్కొల్పెట్టాడట. వారి ఈ కాళ్ళు మొక్కేటోడు ఎవరైనా వీరుడు అనిపించుకుంటారా? కాళ్ళు మొక్కేటోడు ఎవరైనా స్ఫూర్తి ఉంటాదిరా? నీ తల్లిదండ్రులకు కాళ్ళు మొక్కినామంటే ఒక లెక్క, నీకు చదువు నేర్పిన సార్ కాళ్ళు మొక్కినామంటే లెక్క. ఇక్కడ కొంపదీసి కోదండరామ్ గారు ప్రొఫెసర్ కాబట్టి అందుకు మొక్కిండు అనుకునేరు. కోదండరామ్ ఎప్పుడు కూడా వీనికి పాఠాలు చెప్పలేదు. కోదండరామ్ వీని గురువు కూడా కాదు, వీనికి ఏ సబ్జెక్టు బోధించలేదు. అసలు వీడైన విద్యార్థే కాదు, బ్లాక్ మెయిలర్. ఇక ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. ఇగో ఈయన కపిలవాయి దిలీప్ కుమార్ ఒకప్పుడు ఎమ్మెల్సీగా ఉండే, టిఆర్ఎస్ పార్టీలోనే ఉండే. ఈ కపిలవాయి దిలీప్ కుమార్ ఏం చేసిండు? ఎమ్మెల్సీ ఎన్నికలలో కోదండరామ్ గారికి సపోర్ట్ చేసిండు. కోదండరామ్ గారికి మద్దతు ఇచ్చి కోదండరామ్ గారి తరఫున ప్రచారం చేసిండు. అదే విధంగా కోదండరామ్ గారే గెలవబోతుందని పలు ఇంటర్వ్యూలలో చెప్పిండు. ఇందులో భాగంగా ఈయన ఏం చేసిండంటే తొలి వెలుగు రగ్గానికి, అప్పుడు తొలి వెలుగులు ఉండే కదా, తొలి వెలుగు రగ్గానికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. తొలి వెలుగు రగ్గానికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఏది? ఈ కపిలవాయి దిలీప్ కుమార్. ఈయన ఏం చేసిండు? ఈయనకు వీడు ఫోన్ చేసిండు. ఎక్కడ అంటే, మేము కొత్తగూడెంలో ఒక లాడ్జ్లో ఉన్నాము. ఒకరోజు పాదయాత్ర అయిపోయి పోలీసు వాళ్ళు మా వెంబడి పడతాను. వీడు అప్పుడు తీట మాట అన్నాడు మల్లిగాడు. కొత్తగూడెంలో మేము పాదయాత్ర ముగించుకొని వీడేదో తీట మాట మాట్లాడితే దాని మీద నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వస్తే వీడు అన్న పోలీసులు వెంబడి పడతాను, మన ఇద్దరం పరారు. మరి వారు ఏం కాదురా, అరెస్ట్ చేయర్రా, నోటీసులు ఇచ్చిపోతారు, రాగురా, ఇంగ్లే పరారని పోయి ఒక హోటల్లో ఉన్నాం. ఇక వీనికి నిద్ర పడతలేదు. ఈయన ఇంటర్వ్యూ చూసిండు. వీడు మనకు మైనస్ చేస్తాడు కదా అన్న, వీడు కోదండరామ్కి వెళ్తాను అంటాడు, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాయిస్ వింది, ప్రజలు వింటారు, విద్యార్థులు వింటారు, ఎట్లా అన్న వీనికి దమ్కి ఇస్తా చూడే అని వాట్సాప్ కాల్ చేసిండు. సార్ నమస్తే అన్నాడు. నమస్తే, ఎవరు అన్నాడు. వీని నెంబర్ కూడా లేదు ఈయన దగ్గర. నేను మల్లన్నాను సార్ అన్నాడు. మల్లన్న బాగున్నావా, ఏంది కథ అంటే, బాగా ఇంటర్వ్యూలు ఇస్తాను కదా సార్, మీరు కోదండరామే గెలవబోతాడా అంటే, ఉన్నది మల్లన్న, కోదండరామ్ ఛాన్స్ ఉన్నది అని అంటే, సార్ జాగ్రత్త, రేపు ఎమ్మెల్సీ అయితే నా దగ్గరికి, నా కాళ్ళ దగ్గరికి వస్తారు. ఇట్నే అన్నాడు వాడు. రేపు నేను ఎమ్మెల్సీ అయితే నా కాళ్ళ దగ్గరికి వస్తారు, కోదండరామ్ ఓడిపోతాడు, నేను గెలవబోతున్నా, జాగ్రత్తగా ఉండండి, అలాంటి ఇంటర్వ్యూలు ఇచ్చి నా దృష్టిలో పడి నా కోపానికి గురి కాకండి అని కపిలవాయి దిలీప్ కుమార్కి దానికి ఇచ్చింది. వీడు అన్నాడు. ఇక కపిలవాయి, మళ్ళా ఏం మాటలు అవి, చిన్నపిల్ల కానివి, ఇంకా నిండా 40 సంవత్సరాలు కూడా అప్పుడు నిండలేదు నీకు, ఇది 4 సంవత్సరాల కింద ముచ్చట. ఇట్లా పెద్ద పెద్దలకు ఫోన్ చేసి ధమ్కీలు ఇవ్వడం, అమర్యాదగా మాట్లాడడం, దుర్స్థానం ప్రదర్శించడం, ఇది రాజకీయ నాయకుని లక్షణం కాదు. ఇది మానుకో మల్లన్న. నువ్వు మంచిగా ఉంటేనే ఇంకెవడన్నా చూసి ఒక ఓటు వానికి ఎయిర్, వాడు సంస్కారవంతుడు, పెద్దలా అంటే వాడు గౌరవం ఇస్తాడని, నా పట్ల నీకు ఇంకో 10-20 ఓట్లు పడతాయి. ఇది మానుకో, ఇలాంటి ధమ్కీలు మానుకో, ఇలాంటి వ్యవహారం మానుకో అని ఆ రోజు గడ్డి పెట్టింది వీనికి. అలాంటి బ్లాక్మెయిలింగ్ కథలు విని మళ్ళీ ఏమంటాడు వీడు, నేను వచ్చొచ్చుగానే మల్లన్నను జైల్లో తీసుకుపోయేసిండు. మల్లన్న సొక్కం పోసా, ఒక షెడపని చేయడు, ఒక్కటి చేయడు. ఇదే ఉప్పల్లో ఒక యాదవ బిడ్డ స్కూల్ని కబ్జా చేస్తే నేను పోయి మాట్లాడినా, మల్లిగాడు కబ్జా చేస్తే నేను పోయి మాట్లాడినా. ఇటువంటి అన్ని మల్లిగానికి మింగుడు వల్లే. కుట్రదారుల చేతుల్లో బలైపోతాడన్నప్పటికీ ఆగని పోరాటం అట. ఎవరు రాని కుట్ర చేసింది బొచ్చుగా? నువ్వు బ్లాక్మెయిలింగ్ కథలు చేసినానికే తీసుకపోయి జైలు వేసిన రావులే. లక్ష్మీకాంత శర్మ ఆయన భార్య, ఆయన ఉసురు నీకు జరిగిందిరా. లక్ష్మీకాంత శర్మ భార్య నువ్వు చేయబట్టి గోళీలు వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డది. ఇదే మాజీ రౌడీ షీటర్ అంబర్పేట్ శంకర్ ఇంట్లో ఇదే మల్లిగాడు ఇదే లక్ష్మీకాంత శర్మను బ్లాక్మెయిలింగ్ చేసిండు. అది ఒప్పుకున్నాడు కదా అంబర్పేట్ శంకర్, నిజమే మా ఇంట్లోనే సెటిల్మెంట్ జరిగిందని ఒప్పుకున్నాడు కదా. మరి సిగ్గు లేకుండా మళ్ళీ ఏం చేయలేదని ఎట్లా అంటాను? అరే, ఒక రౌడీ షీటర్ ఇంట్లో నీకేం పనిరా? ఒక పూజారి, ఒక సన్యాసిపోరుడు లక్ష్మీకాంత శర్మ, ఆ పిల్లగాంతో నీకు పంచాయతీ ఏందిరా? ఒకవేళ వాడు తప్పు చేసినట్టు నువ్వేం చేయాలరా? చట్టానికి అప్పగించాలి.
అది చేయకుండా ఏం చేసినావురా, 5 కోట్ల రూపాయలు అడిగినావు లక్ష్మీకాంత శర్మని. దానికి డీల్ మధ్య ఎవరురా, మాజీ రౌడీ షీటరు అంబర్పేట శంకర్. ఆయనను కూడా పోలీసు వాళ్ళు విచారించినా లేదా నీ కేసులో? ఆయన ఏమన్నాడు, ఆయన మా స్వామీజీ అండి, నేను ఆయన దగ్గరికి ఎక్కువ పోతా, ఆయన నా దగ్గర చెప్పుకున్నాడు, ఇక మల్లన్న నన్ను ఇట్లా వేధిస్తాడు, కొంచెం ఈ సెటిల్మెంట్ చేయంటే నేను చేసిన మా ఇంట్లో. ఆ మల్లన్న 5 కోట్లు అడిగాను, కానీ ఆయన 20 లక్షలు ఇస్తానన్నాడు. ఆయన ఒప్పుకున్నాడు ఆల్రెడీ అంబర్పేట శంకర్. మళ్ళీ సంసారి కథలు లెక్క ఏ పాపం నాకు తెలియదు అన్నాడు. నన్ను, నా ఇంట్లో నన్నెంత బ్లాక్మెయిల్ చేయాలని చూసినావు, ఎన్ని బ్లాక్మెయిల్ చేయాలని చూసినావు నన్ను. నేను పెట్టిన 2 కేసులు ఉన్నాయి. నాకు బాధ అనిపించింది, నేను చట్టాన్ని నమ్ముకున్నా, నీ లెక్క బ్లాక్మెయిల్ చేయలే. ఇవన్నీ ఉన్నాయి నీవే కేసులు. రౌడీ దాడులు, రాక్షస మెరుపు కుట్రలకు బెదరని. అరే నువ్వు బెదరకపోతే బీజేపీలోకి పోవు, నువ్వు బెదరకపోతే కాంగ్రెస్లోకి పోకపోదు. నీకు నిజంగా ధైర్యం ఉంటే ఎన్ని కేసులైనా ఎంత అయినా నువ్వు ఖచ్చితంగా నువ్వు పెట్టిన పార్టీ తెలంగాణ నిర్మాణ పార్టీ అన్నావు కదా, 7200 అన్నావు కదా, అంగిలాగు సిద్ధాంతం అన్నావు కదా, ఆర్టీఆర్ అన్నావు కదా, వీటన్నిటి మీద నిలబడుతూ ఇప్పుడు ఈ బొత్స ఆర్టీఆర్ ఇల్లు ఉన్నదారా, అంగిలాగు సిద్ధాంతం ఇల్లు ఉన్నదారా? అవులే గజ 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 వానికి పార్టీల మీద పార్టీలు మారుకుంటా, పార్టీల మీద మళ్ళా పార్టీలు మారుకుంటా, మళ్ళా సాహసవీరుడు సాగర్ కన్య అంటాంటివి, సమాజాన్ని మేల్కొల్పే పుస్తకం అంటాంటివి, మళ్ళా బెదరలేదు అంటాంటివి, ఆగని పోరాటం అంటాంటివి, పీకుడు కాని అంటాంటివి. ఈ జతిలేని వేదవా ఊకో. అరే చిత్తుగా ఓడిపోతానారా నువ్వు, చిత్తుగా ఓడిపోతాను. నిన్ను ఓడగొట్టేది చూడు ఎట్లుంటుందో, దారుణంగా ఉంటుంది. సోషల్ మీడియాలో నీకు వస్తున్న కామెంట్సే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ రా. ఒక్కడు కూడా నమ్మతలేడు నేను. ఆరే క్రెడిట్ గోస్ టు చిల్క ప్రవీణ్ రా. నేను కనుక నీ అన్యాయాలను, అక్రమాలను, నీ బ్లాక్మెయిలింగ్ని, నీ దందాల మొత్తాన్ని బయట పెట్టకపోతే ఈరోజు ఏ ప్రభుత్వం పట్టుకోపో నిన్ను. ఇంకా నేను పైగా సాహసవీరుడని నువ్వు రాసుకున్నావుగా, అదే సాహసవీరుడు నమ్ము. కానీ యావత్తు నీ భాగవతాన్ని మొత్తం ఇట్లా బట్టలు ఇప్పి చూపించిండ్రా దొంగ. నాకు ఇంకా ఇవ్వాలన్న ఒక సహకరిస్తున్నారా? నీ భరతం పడుతుంది బిడ్డ, అప్పుడే నీ భరతం పడుతుంది. నీ లెక్క తాగుబోతే దేశాలు లేవా నా దగ్గర, నీ లెక్క అరక తినే దేశం లేదా.